ఈ రోజు అయితే నేనైతే మా మల్లి చెట్ల చేను దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నవన్నీ వచ్చేసి మల్లి చెట్లు. వీటిని అయితే మేమైతే ఈరోజు అన్నీ కట్టేసి వాటిని అయితే సైడ్ వచ్చిన బ్రాంచెస్ అన్నీ కట్ చేస్తున్నాము. సో అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తారండి. సో చెట్లన్నీ వచ్చేసి ఫస్ట్ ఇలా ఉంటాయి. వీటిని మేమైతే అలా కట్టేసి ఇలా కట్టేస్తే ఏమవుతుందంటే వాటి ఆకులన్నీ రాలిపోయేసి మనం వాటర్ వేసేసి ప్లవ్ చేయంగానే కొత్త ఇగుర్లు అయితే వస్తాయి. ఇదిగోండి ఇలా కట్టేసి వాటిని అయితే కట్ చేసి పైన ఇగుర్లు మొత్తం సైడ్ కొమ్మలన్నీ కట్ చేసేసి మొత్తం కువలుగా అయితే వేసేస్తాము. యాక్చువల్గా ఈ టైం కల్లా ఆల్రెడీ స్టార్ట్ చేసేయాలా, మేమైతే లేట్ చేసాము ఈసారి. సో ఆల్రెడీ అక్కడక్కడైతే చిన్న చిన్న ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఉంది, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. వీటిని అయితే ఫిబ్రవరి కల్లా కట్టేసి అంత ఎవ్రీ ఇయర్ అయితే మేమైతే ఫిబ్రవరికి కట్టేసి తవ్వేస్తాము. తవ్వేసిన తర్వాత మన మార్చ్ ఎండింగ్కి అలా అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది. ఈసారి అయితే మాకైతే లేట్ అయింది ఇవి కట్టి చేయటానికి. సో ఈ యాక్చువల్గా కట్టిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఈ సైడ్ కొమ్మలన్నీ వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఉన్న కొమ్మలన్నీ నీట్గా కటింగ్ అయితే చేసేస్తాము. ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక కొమ్మ కట్ చేసిన దగ్గర మనకి ఒక 2-3 కొమ్మలు అయితే కొత్తగా అయితే వస్తాయి. సో ఇలా నీట్గా అయితే కట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలా. సో కటింగ్ చేసుకున్న తర్వాత ఈ కింద ఉండే గడ్డి మొత్తం తవ్విచ్చేసాము. సో అలా తవ్విన తర్వాత వీటికి వాటర్ ఇస్తే కొత్తగా వచ్చేసి ఇగుర్లు వచ్చేసి ఫ్లవరింగ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లవరింగ్ మార్చ్ ఎండ్ ఆ సీజన్ నుంచి స్టార్ట్ అయ్యేసి మనకి ఒక 7 times అంటే మనకి దసరా ఆ టైం దాకా అయితే ఫ్లవరింగ్ అయితే ఉంటుంది. 7 times ఫ్లవరింగ్ వస్తుంది ఈ మల్లి తోట అయితే. మేమైతే హాఫ్ అయితే కట్టేసాము, ఇంకా హాఫ్ అయితే కట్టకుండా అయితే ఉంది. సో వీటిని అయితే నీట్గా కట్టుకొని కట్ చేసేసి తవ్వేస్తాం మేమైతే. తవ్విచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కట్టిన కట్లు అయితే ఇలా కట్టేస్తాము. నీట్గా అదిమేసి నీట్గా కడితే ఆ ఆకు మొత్తం రాలిపోతుంది. సో రాలిపోయిన తర్వాత వచ్చేసి మనకైతే ఆ రాలిపోయిన ప్లేస్లో నీట్గా కొత్తగా అయితే ఇగుర్లు వస్తాయి. సో ఇగుర్లు వచ్చిన తర్వాత కరెక్ట్ ఆ ఇగుర్లు వచ్చే టయానికి మనమైతే కట్టిన కట్లు అయితే ఇప్పదీసేసి ఇదిలి ఇచ్చేసినప్పుడు మనకి ఇలా గుబురుగా అయితే చెట్టు పడిపోతుంది. ఇది అయితే మాది పెద్ద తోట. సో మాకు పక్కనే రీసెంట్గా చిన్న చిన్న చెట్లు కూడా వేసాము, అవి కూడా చూపిస్తారండి. సో ఇక్కడే పక్కనే కనిపిస్తున్న ఆ చేలోనే చిన్న చిన్న చెట్లు కూడా వేసాము. అవి వేసేసి ఒక 6 months అలా అయితే అవుతుంది. ఈ చేలోనే వేసాము. ఇదేను చిన్న తోట. దీనికైతే తవ్విచ్చేసి రీసెంట్గా అయితే వాటర్ అయితే వేసాము. చూడండి, వీటికైతే అప్పుడే కొత్త బ్రాంచెస్ అయితే వచ్చేసి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ పూలు కూడా వచ్చేసాయి. సో ఈ ఆరిన తర్వాత మళ్ళీ అయితే దీంట్లో అయితే దుక్కి అయితే చేయాలి. సో ఆ పక్కనే కనిపిస్తుంది వచ్చేసి మా వరి చేను. సో మా వరి చేను కూడా మొత్తం ఫుల్ వీడియో తీసేసి ఎక్కడెక్కడ మేమైతే ఒక 4 places అయితే వరి వేసాము. సో ఆ 4 places మొత్తం ఒక ఫుల్ వీడియో తీసి దాన్ని సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఇవి వచ్చేసి చిన్న చెట్లు, పక్కనే ఉండేసి కనిపించేసి వచ్చేసి పెద్ద చెట్లు. అదైతే హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది కట్టింది. ఇంకొక హాఫ్ కట్టేసి దాన్ని కూడా తవ్వాలి. వాటర్ అయితే వేసాము దానికి. సో ఈ మల్లి చెట్ల పొలంలోనే మేమైతే పక్కనే బర్రెల కోసం అని కొంచెం మేత కూడా వేసుకున్నాము. సో కనిపించేది వాటి కోసం చల్లిన మేత.
ఇక్కడైతే 3 సార్లు వేసిన మల్లి చెట్లు అయితే ఉంటాయి. మీకు ఫస్ట్ కట్టి అయ్యి అని చూపించినవి వచ్చేసి అవి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న చెట్లు. తర్వాత వచ్చేసి వేసాము సెకండ్ టైం. ఈ పక్కనే ఉండే ఈ చేను వచ్చేసి రీసెంట్గా అయితే వేసింది. ఈ చిన్న చిన్న చెట్లు వచ్చేసి